హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. నేను మీ అపరాజిత. మీ అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టు చాలా బిజీ షెడ్యూల్ అండ్ హెక్టిక్ షెడ్యూల్ అనమాట. సో చాలా టయర్డ్ అయిపోయి ఉన్నాం మెంటల్గా కూడా. సో కొంచెం హడావిడి ఆ జంజట్లో ఉన్నామన్నమాట. ఈరోజైతే ఫ్రైడే అండి, ఫ్రైడే నైట్. సో ఈవినింగ్ కొంచెం లైట్గా మేమైతే కుక్ చేసుకొని తినడం అయితే జరిగింది. సో ఫుడ్ అంతా రెడీగానే ఉంది, కానీ పిల్లలతో కలిసి మేము బయటికి వెళ్ళి చాలా రోజులు అయిందండి. వాళ్ళు అడుగుతున్నారండి క్రికెట్ బుక్ చేయమని, అక్కడ తీసుకెళ్ళమని. అసలు ఈ 10 days 15-20 days అసలు అవ్వలేదు. అంటే వాళ్ళకి క్రికెట్ బుక్ చేయాలంటే మళ్ళీ జోషియో లేకపోతే షన్నావో లేకపోతే మేము అందరం కలిసి వెళ్ళాలి. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండడం వల్ల వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాము. వాళ్ళేమో అడుగుతున్నారు బయటికి తీసుకెళ్ళండి అని. సో సరే అయితే కొంచెం టైం తీసుకొని ఇప్పుడైతే వాళ్ళని బయటికి తీసుకువెళ్దామని అనుకుంటున్నాం. సో ఈ వీడియో వచ్చి సరదాగా మేము ఎలా టైం స్పెండ్ చేస్తున్నాము మీకు జస్ట్ అలా చూపిద్దామనే అండి. సో కూల్గా మేమైతే రిలాక్స్డ్గా ఎంజాయ్ చేయబోతున్నాం. సో ఏం చేయబోతున్నామో మాకు తెలీదు. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వీడియోలోకి వెళ్ళక ముందు చిన్న మాట అండి. చాలా మంది కమెంట్స్ చేశారు మీ చర్చ్లో హార్వెస్ట్ ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో వీడియో చేయండి అని. అంటే మేము చేస్తామన్నాం అని చెప్పాము, కానీ వీడియో చేయడం అవ్వలేదనే లాస్ట్ వీడియో మేము చేయడం జరిగింది. మాకు అవ్వకపోవడం వల్ల మేము ఆ వీడియో మేము చేసాము. సో నెక్స్ట్ టైం అండి, అంటే చాలా ట్రై చేసాం కానీ అవ్వలేదండి. సో నెక్స్ట్ టైం ఏదైనా ఇలాగ స్పెషల్ అకేషన్స్ జరిగినప్పుడు మా చర్చ్లో తప్పకుండా విల్ షేర్ సెపరేట్గా మేమైతే వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాము. పాసిబిలిటీ ఉంటే అంటే మాట్లాడడానికి హడావిడి లేకుండా ఉంటే ట్రై చేస్తాం. హడావిడి లేకుండా ఉండదు, బికాజ్ అది సెలబ్రేషన్ కాబట్టి. బట్ నెక్స్ట్ టైం మ్యాక్సిమం ట్రై చేస్తాం. అవ్వకపోతే ఏం అనుకోదు. కుర్రోడు చూడండి ఎలా రెడీ అయ్యాడు. రేపు సాటర్డే అండి. మామూలుగా అయితే సాటర్డే రిచి క్రిస్టి స్కూల్ ఉండదు, బట్ రేపు రిచికి స్కూల్ పిక్నిక్. ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నాడు అంటేనండి, సంవత్సరం స్టార్టింగ్ నుంచి ప్రిపేర్ అవుతున్నాడు. ఇందాక చూసాను ఒక బుక్ మెయింటైన్ చేశారు వీళ్ళందరూ. అంటే ఎవరు బ్యాట్స్ తేవాలి, ఎన్ని బ్యాట్స్ తేవాలి, ఎవరు ఎన్ని బాల్స్ తేవాలి, మామూలు నార్మల్ ప్లేయర్స్ ఎవరు, అదంతా ఒక డైరీ ఉందండి. ఇదిగోండి వీడు వికెట్స్ పట్టుకెళ్తున్నాడు, రేపు బ్యాగ్ సర్దుకున్నాడు. సో రేపు ఫుడ్ అంతా స్కూల్లోనే ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ స్కూల్లోనే ఉంటాయి. కుర్రోడు మంచి మూమెంట్లో ఉన్నాడు. అనేకమైన చర్చల తర్వాత ఫైనల్లీ స్పాట్కి అయితే వచ్చామండి. మళ్ళీ ఇక్కడ 2 పక్కన ఉన్నాయి, KFC అండ్ పిజ్జా హట్. మెజారిటీ ఓట్ పిజ్జా హట్ అని అంటున్నామండి, కానీ ఒక్క మైనర్ ఓట్ ఉన్నది అక్కడ. ఎవరంటే మా క్రిస్ గాడు. వాడు మాత్రం అదిగోండి KFC చూడు, పొట్ట చూడు ఎలా ఉందో. లోపల తోసేసుకుని ఇదిగో అంట. ఎక్కడికి వెళ్తాం ఇంకా డిసైడ్ కాలేదు. పిజ్జా హట్ ఏమో చీకటిగా ఉందండి, నాకు నచ్చలేదు ఎందుకో. చాలా బాగుందిరా. బాగుందా? అటు నుంచి పద, 2 చూద్దాం. వచ్చే 1/2 గంట అవుతుందండి, ఎవరు పట్టించుకోలేదు. అంటే ఇద్దరే ఉన్నారు, వాళ్ళే ఆర్డర్ తీసుకోవాలి, వాళ్ళే కుక్ చేయాలి, వాళ్ళే సర్వ్ చేయాలి, టేబుల్ క్లీన్ చేయాలి. టేబుల్ క్లీన్ చేయడం కూడా ఎవరు లేరు. పాపం వాళ్ళ మిస్టేక్ కాదు, కానీ చూసుకోవాలి కదా. స్టోర్ అలా చేస్తున్నారు. అండ్ మహా అయితే ఒక 3-4 ఫ్యామిలీస్ ఉంటారు అంతే. బట్ దే కెప్ట్ ఆన్ వెయిటింగ్ అనమాట. సో ఇంకందుకే మళ్ళీ స్విచ్ అయిపోయాం KFCకి. ఫైనల్లీ క్రిసిగాడు కోరికైతే నెరవేరిందండి. గట్టిగా కోరుకున్నాడు వాడు మాత్రం. అసలు మేము ఇంతమంది పిజ్జా హట్ అన్నా వాడు ఒక్కడే KFC అన్నాడు. సో ఫైనల్లీ KFCలోకి వెళ్ళిపోతాం వెయిట్ చేయలేక. సో ఆర్డర్ చేస్తున్నామండి, ననిది ఆర్డర్ చేస్తున్నామండి. అక్కడ చాలా మంది జనాలు ఉన్నారు కదా అని ఇటు వచ్చామండి. ఇక్కడ జనాలు ఏం లేరు, కానీ ఆర్డర్కే చాలా టైం పట్టింది. ఒకటి ఏంటంటే ఏసీలు అన్ని ఆపు కూర్చున్నారండి. సాధారణంగా రిచి, క్రిసి అలాగే జోషి అండి ఫ్రైడే అయ్యేసరికి ఫుల్ రిలాక్స్ అయిపోతారు. ఎందుకంటే నెక్స్ట్ డే సాటర్డే వాళ్ళిద్దరికి స్కూల్ హాలిడే కాబట్టి దింపే పని లేదు కదండి. అమ్మ రిలాక్స్. ఎందుకంటే వీక్ అంతా పొద్దున్న నుంచి హరి బరి పరిగెట్టాలి, ప్లస్ జోషి వాళ్ళని డ్రాప్ చేయాలి, మళ్ళీ రావాలి, దాని వర్క్స్ చూసుకోవాలి. నాకు ఏదైనా ఒకటేనండి, అటు శుక్రవారం లేదు, శనివారం లేదు. కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మాత్రం
చాలా రిలాక్స్డ్గా ఉన్నాను. అమ్మయ్య రేపు అసలు ఇంకా హడావిడి లేదు, వీళ్ళు స్కూల్ లేదు అని. రేపు ఒక్కరోజు బేసిక్ గా నేను చెప్తున్నాను, మమ్మీ ఆఫీస్ ఇంకా లేదు కదా, లీవ్ కదా, లీవ్ కాబట్టి అంటే తెలియని వాళ్ళకి ఆల్రెడీ ముందు వ్లాగ్స్ లో చెప్పాము. సో కానీ కొంతమందికి తెలియకపోతే సో రిలాక్స్ మోడ్ లో తెలిసిన తెలియనట్టు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి. అదో ప్రాబ్లం. సెలవు తీసుకున్నానో ఏమో తెలియదు కానండి, జోషి కనీసం రోజుకు ఒక 2-3 సార్లైనా హౌ ఈజ్ యువర్ ఫీలింగ్ రా డాడీ, హౌ ఈజ్ యువర్ ఫీలింగ్ రా డాడీ అనుకోండి. బట్ యా చెప్పాలంటే ఆ హజల్ బజల్ ఏదైతే ఉందో, ఆ స్ట్రెస్ ఏదైతే ఉందో, లైక్ 90% ఆఫ్ ఇట్ ఇస్ గాన్ అండి. ఎందుకు అని అంటే అంత టైం బౌండ్ కదా. ఐ కెన్ టోటలీ రిలేట్. వర్కింగ్ ఉమెన్కి ప్రెషర్ చాలా ఉంటుంది. అటు ఆఫీస్ లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కూడా వర్కింగ్ విమెన్ వాళ్ళు ఇంట్లో అన్ని టైంకి అన్నీ చేసుకొని బయలుదేరి ఆ టైం కల్లా దే షుడ్ బి అవుట్. సో వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. బట్ నౌ అట్ ప్రెజెంట్ ఐఎమ్ ఇన్ కూల్ మూడ్ రైట్ నౌ. ఎంటర్ ది డ్రాగన్ అండి. ఒక డ్రాగన్ అట్నుంచి ఎంటర్ అవ్వను. రారా, ఎవరు వచ్చారు చూడండి, కోరుకుంటున్నారు నిన్న. పాప మీడికి అసలు రెస్ట్ లేదండి. వీడి పేరు చిన్ని అండి. వీడు ఒక ఆనిముత్యం, చాలా కళాకారుడు, పెద్ద కళాకారుడు. చూడండి ఎలా ఉన్నాడు. చాలా అమాయకుడండి, అలా అంటారు కానీ ఏమీ తెలీదు. చెప్పురా నిజమే కదా, అమాయకుడువే కదా. ఈడంట అల్లరంటేనే మర్చిపోయాడంట. అల్లరికి కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వు. ప్రవీణ్ అండి, చిన్ని వాళ్ళ బ్రదర్. ఆడ హెయిర్ స్టైల్ ఎలా ఉందో చెప్పండి కామెంట్స్ లో తెలియజేయండి. జూమ్ అవుట్ చేశాను నేను, మొన్నే చెప్పాను. నువ్వు కటింగ్ చేసావురా? అది అప్పటి నుంచి చెప్తున్నాడు, వారం నుంచి. అంటే బార్బర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే అండి. ఈ స్టోర్స్ ఎలా నడుస్తున్నాయో నాకు అర్థం కావట్లేదండి. చాలా రెక్లెస్గా ఉన్నారు. ఫస్ట్ రావడమే వేడిగా ఉందన్నమాట. స్టోర్ అంతా వేడిగా ఉంది. ఏంటి వేడిగా ఉందంటే ఎవరు లేరు కదని. ఎవరికి లేకపోతే మేము వచ్చాం కదా అంటే మనం వచ్చిన తర్వాత మనల్ని చూసి ఏసీ ఆన్ చేస్తారనమాట. షిఫ్ట్ దిగారు, ఎవరో లేరు. ఇంకోటి ఏంటంటే పేమెంట్ అవ్వలేదు, యూపీఐ ప్రాబ్లం వచ్చింది. నేను అన్నాను పర్లేదా, నేను తర్వాత పే చేయను అంటే చేస్తానంటే ఓకే అన్నారు. ఓకే అని మేము ఒక పావు గంట కూర్చున్నాము. వేడికి వస్తుందేమో వెళ్తే మీరు ఇంకా పేమెంట్ చేయలేదండి, మీరు పేమెంట్ చేస్తేనే ఫుడ్ డ్రాప్ చేయడానికి అవుతుందని చెప్తున్నారు. పిల్లలతో ఆడుకుంటున్నారు, అంటే వర్క్ చేసేవాళ్ళు పిల్లల్ని తెచ్చుకుని పిల్లలతో ఆడుకుంటున్నారు, ఫోన్తో ఆడుకుంటున్నారు కొంతమంది. నాకు అర్థం అవ్వలేదు. అంటే వాళ్ళు చేయాల్సిన డ్యూటీస్ వాళ్ళు చేయరు, మనం పాయింట్అవుట్ చేస్తే అది వాళ్ళకి డైజెస్ట్ కాదు. కియాస్క్ ఇచ్చాడు ఇక్కడ, ఓకేనా. అక్కడ మనుషులు ఉన్నారు, మనుషులుండి కియాస్క్ ఇచ్చాడు. మళ్ళీ కియాస్క్ దగ్గరికి ఇంకొకరు వస్తున్నారు. నువ్వు ఇదెందుకు పెట్టావు, అదే మనిషిని అక్కడ పెడితే సరిపోద్ది కదా ఏమో. సో లైక్ మనం మలేషియా, సింగపూర్, థాయిలాండ్ ఇక్కడికి వెళ్ళామండి. ఆ కియాస్క్ ఎంత ఈజీగా ఉన్నదంటే అసలు జస్ట్ యూ గో దేర్, చాలా ఈజీ అండి. కూడా కియాస్క్ దగ్గర మళ్ళీ ప్రింట్ రావట్లేదండి. నువ్వు టోకెన్ నెంబర్ గుర్తు పెట్టుకోవాలి మైండ్ లో. అంటే నీ నెంబర్ 5923 మళ్ళీ కౌంటర్కి వెళ్ళి అది చెప్తే అప్పుడు వాళ్ళు పేమెంట్ తీసుకుంటున్నారు. ఏంటో ఇంకా పిజ్జా హట్ అయితే మరీ దారుణం. పిజ్జా హట్ అన్ని అలాగే ఉన్నాయి. ఇద్దరే ఉన్నారండి, వాడే సర్వింగ్. కర్త కర్మ, ప్రొడ్యూసర్, డైరెక్టర్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, యాక్టర్ అన్ని అలాగే ఇద్దరే. అంటే మరి స్టోర్ పెట్టుకున్న వాళ్ళు అట్లా స్టాఫ్ ని కూడా మెయింటైన్ చేయాలన్న వాళ్ళకి ఉండాలి. వాళ్ళిద్దరే పాపం ఆర్డర్స్ తీసుకుంటున్నారు, వాళ్ళే కుక్ చేస్తున్నారు, వాళ్ళే టేబుల్ మీద సర్వ్ చేస్తున్నారు. మళ్ళీ ఉన్న వాళ్ళకంటే స్విగ్గీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కరెక్ట్. ఇప్పుడు మా బిల్లు అక్షరాల 2000 దాటిందండి. 2000 రూపీస్ జస్ట్ ఫుడ్కి పెడుతున్నామంటే ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తాము? పీస్ఫుల్గా ప్రశాంతంగా మనల్ని రిసీవ్ చేసుకుంటారు, ఆర్డర్ సర్వ్ చేస్తారు, పీస్ఫుల్ మ్యూజిక్ ఉంటుంది. ఇదేమో గోల మ్యూజిక్. తగ్గించండి అంటే మా చేతుల్లో లేదండి అంటున్నారు. అదంటే కంపెనీ రూల్ అంట, ఆ పాయింట్స్ అక్కడ. అది కంపెనీ రూల్. ఏసీ మాత్రం కంపెనీ రూల్ కాదు.
కస్టమర్కి ఫుడ్ ఈ టైంలో సర్వ్ చేయాలన్నది దట్ ఈస్ నాట్ అ కంపెనీ రూల్, బట్ ద కంపెనీ రూల్ ఇస్ వాల్యూమ్ తగ్గించకూడదు. అంటే పనికొచ్చే వాటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ నాకు ఎందుకు అర్థంగా, నాకు లిటరల్లీ ఏమనిపించిందంటే పిల్లలు అన్నారని బయటకు తీసుకొచ్చాడు కానీ జోషి, ఇన్ దిస్ టైం నేను ఇంట్లో చికెన్ కర్రీ వండేసి వాళ్ళకి వైట్ రైస్ పెట్టి ఏసీలో చక్కగా ఏసీలో కూర్చొని ప్రశాంతంగా మటన్ వేసుకొని అన్నం తినేవాళ్ళం మేమైతే. అసలు అంత టైం ఇక్కడ మేము అలా స్పెండ్ చేయాల్సి వచ్చింది. లిటరల్లీ మనం ఎప్పుడు వచ్చాం 8:15కి వచ్చాం, 9-10 అవుతుంది టైం. పదండి డబ్బులు కట్టాం. ఫ్రెంచ్ ఫ్రైస్కి 110 రూపీస్ తీసుకున్నారండి లార్జ్. నా చేతికి వచ్చేటప్పటికి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా పొడుగునిపోయాయి, చచ్చిపోయాయి. చాలా కోపం వచ్చింది నాకు. ఇప్పుడు నేను ఏం చేసావు అప్పుడు? మార్చామన్నాను, చెట్టేశారు. ఆ తర్వాత ఇలా వచ్చాయండి, బాగున్నాయి. ఎందుకంటే వాళ్ళ ఇష్టం అన్నమాట, తోసేయడమే. పిల్లలకి అదే చెప్తున్నాను ఏంటంటే మన రైట్ నానా, అది కస్టమర్ రైట్, కస్టమర్ రైట్, పేయింగ్ ఫర్ ఇట్. నీకు నచ్చలేదు, నీకు కావాల్సినట్టు ఇవ్వకపోతే యూ హ్యావ్ టు ఆస్క్, అడగాలి, లేదా నాకు రిజెక్ట్ చేయాలి. నాకు ఇది వద్దు, నాకు కావాల్సినట్టు ఇవ్వాలి అని చెప్పాలి. నేను ఆర్డర్ చేసినప్పుడే చెప్పాను, పైన నువ్వులు జల్లిస్తారు, నేను కావాలనే తీసుకున్నానండి. ఎందుకంటే వావ్ లోపల రోస్ట్ చేశారు చికెన్ కానీ ఏదన్నా సరదాగా దాంట్లో పెట్టుకుని తిందాము అని. బట్ ఒక విధంగా హెల్దీ కానీ దాంట్లో జామ్ రాసుకుని తింటే ఉంటుంది. నేను చికెన్ పీస్ కొరుక్కుని ఈ బన్ నంచుకుని తింటున్నాను. బాగుంది, నాకు నచ్చింది. ఇది అమెరికన్ నేషనల్ చికెన్ రోల్ అండి. నాష్వెల్ అంట, నాష్వెల్ చికెన్ రోల్. ఇది నాకు నచ్చింది. ఏం లేదండి, మన రోలు ఇంట్లో చేస్తే వీళ్ళకి నచ్చవండి. చపాతీలోనే చికెన్ పెట్టి ఓ వైట్ సాస్, ఒక టొమాటో సాస్ మిక్స్ చేసి మైనీస్ వేసి ఇదిగోండి. అపరాజితకి ఇదిగోండి ఈ స్కిన్ ఇష్టం అండి. పైది నాకు చికెన్ ఇవ్వకపోయినా పర్లేదు, అలా అమ్ముతారేమో కనుక్కో. Chicken skin from KFC, just 10 rupees. ఈడి వైపు ఇలా కెమెరా పెడుతుంటే ఫ్రీజ్ అయిపోతున్నాడు. ఫైనల్లీ డెజర్ట్ అండి, చాకోలావా. ఐ లైక్ దిస్ కేక్ పార్ట్ With chocolate. మోర్. షట్టర్లు కూడా వేసేసారండి, చూడండి ఒంగుని వస్తున్నారు. షట్టర్లు కూడా వేసి అన్నీ ఆపేశారు. అంటే మనుషులు ఉన్నారా, తింటున్నారా? చూపించు. చూడండి, నేను మ్యారేజ్ కాకముందు నా R15 బైక్ మీద మెమరీ అన్నమాట. అప్పుడు చూడండి ఎలా ఉన్నాను. ఇప్పుడు బానే ఉన్నావుగా. అంటే ఎలా చెప్పావంటే యవ్వనంలో కదా. అంటే చాలా దారుణంగా ఉందండి. అంటే ఉన్నారా, లేరా, తింటున్నారా, లేదు అంటే ఇంక వెళ్ళిపోండి మీరు, ఇంకా టైం అయిపోయింది అన్న. టైం అవ్వలేదు అసలు. మనిషికి వాల్యూ లేదు, విలువ లేదు. ఆజ్కల్ కా జమానా ఐసా హే. ఫైనలీ ఫుడ్ అయితే తినేసామండి. అంటే స్టార్టింగ్లో కొంచెం ఇరిటేషన్గా అనిపించినా కూడా మెయిన్ లేదు, ఏసీ లేదు, వాళ్ళు రిసీవింగ్ లేదు, అమ్మ వీళ్ళు వచ్చారా ఇప్పుడు వీళ్ళకి పెట్టాలా అన్నట్టు ఉన్నారండి. సో కొంచెం ఇరిటేషన్ అనిపించింది. బట్ ఫైనల్లీ ఫుడ్ వచ్చిన తర్వాత మేము సరదాగా ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ సరదాగా ఫ్యామిలీ టైం అయితే మేము స్పెండ్ చేసాం చక్కగా ఫుడ్ తింటూ.
సో జోషి మీతో ఏదో చెప్తాడంట ఒకసారి. సో ఒక మాట ఏంటంటే, ఇది హెల్దీ ఫుడ్ కాదండి, మాకు తెలుసు. బట్ ఎప్పుడో కానీ మీరు ఇంకొకటి ఆలోచించాలి. మా ట్రావెల్ ఛానల్ మీరు చూస్తే చాలామందికి వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, అపరాజితకు వచ్చే క్వశ్చన్, మీరు ఇంత పని కట్టుకుని ట్రిప్కి వెళ్ళి అక్కడ కూడా వంటేనా, ఇంకా అక్కడ కూడా ఈ బాధలో ఏమంటారు ఈ బాధ లేకుండా ఉండదా అని అపరాజితాన్ని చాలామంది క్వశ్చన్ చేసి కమెంట్ చేస్తారండి. ఎందుకంటే షార్ట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కదా, ల్యాక్స్లోకి వెళ్ళిపోతుంది. వీడియోస్ అంటే థౌజండ్స్లో, అంటే 25,000 సబ్స్క్రైబర్సే మాకు. కాబట్టి వాళ్ళకి తెలియదు మేము 2 monthsకి ఒకసారి ట్రిప్కి వెళ్తామని, మీలో చూసే వాళ్ళకి కూడా తెలియదు 2 monthsకి ఒకసారి ట్రిప్కి వెళ్తామని. కాబట్టి మేము ఎక్కువ కుక్ చేసుకుంటాము, ఎక్కువ కాదు, ట్రిప్కి వెళ్తే అన్నీ పట్టుకెళ్తాము. మీరు అనుకున్నారు లోకల్ ట్రిప్ అనుకున్నారు, ఇంటర్నేషనల్ మనం బ్యాంకాక్, థాయిలాండ్ మొత్తం కుక్ చేసుకున్నాం, రీసెంట్ మలేషియా మొత్తం కుక్ చేసుకున్నాం, అంతకుముందు మలేషియా మొత్తం కుక్ చేసుకున్నాం, మన మనాలి కుక్ చేసుకున్నాము, మున్నార్ కుక్ చేసుకున్నాము. సో ఎందుకు అంటే మాకు హోమ్ ఫుడ్ అంత ఇష్టం అండి. అందుకని పిల్లలకు కూడా బయట పెట్టను. ఇప్పుడు తీసుకెళ్ళిన అరే మైనీస్ తినకూడదు, సాస్ ఒక ప్యాకెటే తినాలి. ఎందుకంటే మా హెల్త్ కండిషన్ కొంచెం పాడైంది, లైఫ్ స్టైల్ వల్ల పాడైంది. అది ఎందుకో కూడా ఎప్పుడన్నా మీకు చెప్తాం, అవకాశం వస్తే చెప్తాను. చాలామంది అన్నారు ఏంటి అంటే, మీరు అన్నీ బాగానే చెప్తున్నారు, మీ హెల్త్ని చూసుకోవట్లేదు అని. అంటే ఎవరి హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తారు చెప్పండి? చాలా సర్కమ్స్టెన్సెస్ వల్ల, చాలా పరిస్థితుల ప్రభావం వల్ల, కొంతమంది శరీర తత్వం వల్ల కూడా వాళ్ళు ఏమి తినకపోయినా వాళ్ళు ఉండే పరిస్థితుల వల్ల వస్తుంది. నేను ఆ కారణం వీలైతే ఈ వీడియోలోనే జోషి నేను ఇంత ముందు ఎలా ఉండేవాళ్ళమో మ్యారేజ్ ముందు పిక్స్ పెడతాము. సో మేము హెల్తీ ఈటింగే చేస్తాము. వెజిటేబుల్ కంపల్సరీగా మా డైట్లో ఉండాలి. ఆయిల్స్ అది దాని మీద కూడా వీడియో చేస్తాము. సాల్ట్, షుగర్ అన్నీ అంటే క్యాలిక్యులేటెడ్గానే ఉంటాము. బట్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల, ఇప్పుడున్న ప్రెషర్స్ వల్ల, వర్క్స్ వల్ల అవుతాయి. అయితే మేము హోమ్ ఫుడ్ ఎంత ఇష్టపడతామో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సాధారణంగా చాలామంది రేపు కుమ్మే వచ్చు అని చాలామంది నైట్ ఫాస్టింగ్ కూడా ఉండిపోతారు. కానీ మేమెలా అనుకుంటామంటే, ఒక ఫంక్షన్ ఉందనుకోండి, రేపు ఫంక్షన్లో తినాలా, ఎలాగా, ఏదో మా అమ్మ అనిపించేద్దాంలే అని అనుకుంటాం. ఎందుకంటే మాకు హోమ్ ఫుడ్ అంటే అంత ఇష్టం. ఈవెన్ మా పిల్లలకు కూడా, మా అందరికీ చాలా ఇష్టపడతాము. సో నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే, అంత బాగా చేస్తానని చెప్పొచ్చు కదా. ఓకే, ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే, ఇంత ఇష్టపడిన వాళ్ళం అయినా సరే సరదాగా అప్పుడప్పుడు ఫర్ చేంజ్, కానీ సరదాగా వెళ్ళిందే అస్తమానికి వెళ్తున్నాం అనుకుంటున్నారు చాలామంది. ఎందుకంటే ఇక్కడ అక్కడ చూస్తారేమో. అదే మీకు చిన్న జోక్ చెప్తానండి. మొన్న ఎవరో కామెంట్ చేశారు, రీల్ చూసారు, మీరు మలేషియా తప్ప వేరే దేశాలు ఏమి వెళ్ళట్లేరు అని. కమెంట్ ఏంటంటే, మీరు మలేషియా తప్ప వేరేది ఏం వెళ్ళట్టు లేదు అని. ఎందుకంటే మలేషియాలో 10 days ఉన్నాం కాబట్టి కంటిన్యూస్గా మలేషియా వస్తుంది. అప్పుడు అపరాజిత సరదాగా ఏమన్నదంటే, మీరు మలేషియా తప్ప వేరేది ఏమి చూసినట్లేదు అని. అంటే ఈ రీల్ తప్ప ఏమి చూసినట్లేదు అని పెట్టాను అంతే. అంటే ఒక్కదాన్ని చూసి డిసైడ్ అవుతారు, జడ్జ్ చేసేస్తారు. అదే అంటారు కదా, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని. సో మనిషిని చూసి లోపల అలాగే ఉంటారు అనుకోవడం. అదే చాలా మంది ఇంకొక అపోహ ఏంటంటే, లావుగా ఉన్న వాళ్ళు ఎక్కువ తినేస్తారు, బట్ వాళ్ళ హెల్త్ కండిషన్ ఏంటో అవి ఆలోచించారు, తెలీదు. చెప్తాను, దాని మీద స్పెషల్ వీడియో చేస్తాను. అంటే మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, మ్యారేజ్ అంటే ప్రిపరేషన్ లేకుండా, కోకోనట్ అండ్ డ్రింకింగ్. పెళ్ళికి ముందు అనుకుంటారు కదా, ప్రేమించుకుని నువ్వే నా సర్వస్వం, నువ్వే నా జీవితం, నువ్వే నా శ్వాస ధ్యాస అంటారు కదా. ఒకటే కొబ్బరి బొండంలో 2 straws వేసుకుని చాలామంది లైఫ్ కూడా నెక్స్ట్ అలాగే ఉంటుంది అనుకుంటారు. బట్ ఇట్స్ నాట్ అనేది ఒక వీడియో చేస్తాము. సో ఇది ఎందుకు చెప్పాను అంటే, మాకు హోమ్ ఫుడ్ అంటే చాలా ఇష్టం అండి, చాలా కాదు అదే ఇష్టం. బట్ ఈరోజు నాది ఈరోజు నేనే వీళ్ళందరిని పనిగట్టుకుని స్నానం చేయించి బయలుదేరగొట్టి బయటకు వెళ్దాం అంటే మళ్ళీ మీరు ఇంకొకలా అనుకున్నారు, అంటే లేజీగా అనిపించింది. అందరూ లేజీగా ఉన్నారు, బెడ్ ఎక్కేద్దాం అన్నట్టే ఉంది. కానీ నేనే, ఎందుకంటే కొంచెం బయటికి వెళ్దాము, నాకు ఎందుకో చాలా చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాను, ఫిజికల్గా, మెంటల్గా, ప్రెషరు, ఇవన్నిటి వల్ల. సర్లే కొంచెం కూల్ అవుదాము.
దీంతో పాటు అపరాజిత వాళ్ళ ఇంటికి పెయింటింగ్ వర్క్స్ కూడా అవుతున్నాయండి. అపరాజిత వాళ్ళ మమ్మీ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి. అమ్మ ఎంత పర్టికులర్గా ఉందో నో చూసారా? నో నాట్ మీ బట్ పీపుల్. అదేలే అర్థమైందా? అంటే ఇలాగ వ్లాగ్స్ చేసిన తర్వాత వీడియోస్ చేసిన తర్వాత చాలా కాన్షియస్ అవ్వాల్సి వచ్చిందండి. బికాస్ వాట్ ఎవర్ వి టాక్ అది వాళ్ళు వేరేలా తీసుకుంటున్నారు. అయ్యో నిన్న ఒక వీడియో పెట్టామండి, మా ఒపీనియన్ మేము షేర్ చేసాము దట్ అది క్యారీ చేయకూడదు అని. మేము ఏం చెప్పామంటే ఇప్పుడు మందు బాటిల్ మీద ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాస్తుంది. కాదా అవునా మీరే చెప్పండి. అంటే ఇంజూరియస్ టు హెల్త్ అంటే మీ హెల్త్ని అది పాడు చేస్తుంది అని. అంటే పాడు చేస్తుంది అన్నప్పుడు తాగొచ్చా తాగకూడదు 1000% తాగకూడదు. మేము అదే చెప్పాము, ఏంటంటే వాటికి ఇచ్చే వాల్యూ కనీసం మనిషికి కూడా ఇవ్వట్లేదని చెప్పాము. ఎందుకు చెప్పామంటే మనిషికి ప్లేస్ లేదు ఫ్లైట్లో, మనిషి లగేజ్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు, కానీ మందు బాటిల్కి ప్లేస్ ఉంది. ఇది నేను చెప్తే ఒకళ్ళు హట్ అయిపోయారండి. కీప్ యువర్ ఒపీనియన్ టు యువర్ సెల్ఫ్ అని పెట్టారు. రెస్పెక్ట్ నువ్వు చేసేదే ఏదో పని మళ్ళీ దానికి మళ్ళీ కమెంట్ ఎలా అంటే మీకు కాల్సే పెడతాను, అది తాగుబోతులు ఏమో అనకూడదండి అని ఒక పెద్ద ఆయన అన్నారు. మా ఆయన డ్రింక్ చేస్తారండి అని అనుకోండి మీరు పొరపాటును కూడా, మా ఆయన తాగుబోతారండి అని అన్నారు. ఎందుకంటే ఆ గిల్టీయే కొంచెం కనీసం మార్పు అన్న తెస్తుంది అని. ఎందుకంటే ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయండి ఈ డబ్బులు పెట్టేసి, తాగుడికి అలవాటు పడిపోయి ఫ్రెండ్స్తో తిరిగేసి కుటుంబాన్ని పట్టించుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. చేసేదే మనం చెత్త పని, మరి దానికి మళ్ళీ సపోర్టు కమెంట్స్ లేకపోతే అది కూడా ఎలా అంటే కీప్ యువర్ ఒపీనియన్ టు యువర్ సెల్ఫ్ అన్నారు. ఎందుకంత కాన్షియస్గా మేము మాట్లాడుతున్నామంటే ఇప్పుడు మా ఒపీనియన్ షేర్ చేస్తున్నా ఉంటే మరి వాళ్ళ ఒపీనియన్ కూడా మరి పెట్టారు కదా, మరి వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకే ఉంచుకోవచ్చు కదా. అంటే మళ్ళీ దీంట్లో నాణ్యమైన మద్యం అంటారు. నాణ్యమైన మద్యం ఏంటి నాకు అర్థం అవ్వలేదు. ఎవరో హర్ట్ అవ్వకండి, ఇది రియాలిటీ. దానికి ఇచ్చే యాక్చువల్లీ మంచి చెప్తుంటే అది తీసుకోకుండా నెగిటివ్ గా పోర్ట్రే చేసే వాళ్ళు ఉన్నారు. దానికోసం ఇంత కాన్షియస్ గా మాట్లాడాల్సి వస్తుంది. ఫైనల్లీ అవన్నీ కాదు. మీరు ఒక మాట చెప్పండి, మేము ఏమన్నా ఎవరినైనా చెడ్డగా ఏమంటారు పోర్ట్రే చేస్తున్నామా? మేము మంచి మాటలే కదా చెప్తున్నాం. బాగా చెప్పారండి అని కూడా చెప్పక్కర్లేదు, బట్ అట్లీస్ట్ ట్రై చేస్తామండి నిజమే అనేది కూడా చెప్పొద్దు. చెప్పకపోగా మళ్ళీ దాన్ని సపోర్ట్ చేయడం చాలా చెప్పామే. అంటే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ ఇదేనండి. ట్రావెల్ ఛానల్లో ఇవన్నీ చెప్పడానికి అవ్వట్లేదు కాబట్టి ఓ 4 మంచి మాటలు చెప్తే ఎవరికైనా ఉపయోగపడవచ్చు అనేది దానికోసమే ఈ ఛానల్ మేము స్టార్ట్ చేసాము. ఇంకొక చిన్న మాట అండి, మాకు 2 ఛానల్స్ ఉన్నాయి కదండి, వైజాగ్ తెలుగు ఫ్యామిలీ అలాగే వైజాగ్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. ఈ 2 ఛానల్స్కి ఒకటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్నదండి, వైజాగ్ తెలుగు ఫ్యామిలీ అని. మీలో ఎవరైనా మీ ఒపీనియన్ షేర్ చేసుకోవాలనుకున్నా లేకపోతే పర్సనల్గా మాతో మెసేజెస్ చేయాలన్నా లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో మాకు ఇన్బాక్స్ చేసినట్టయితే మేము రెస్పాండ్ అవుతాము. సో ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ వస్తాయి, అంటే వ్లాగ్స్ ఛానల్ అలాగే వైజాగ్ తెలుగు ఫ్యామిలీ ట్రావెల్ కంటెంట్, ఈ 2 కూడా మేము అందులో షేర్ చేయడం జరుగుతుంది. సో స్టే ట్యూన్. అలాగే ఫేస్బుక్ అకౌంట్ కూడా ఉన్నదండి, వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. సో అది కూడా చెక్ చేయండి. సరదాగా చేసామండి మేము ఒక ఈవినింగ్, మేము ఎలా ఫ్యామిలీగా ఎలా స్పెండ్ చేస్తున్నామో ఇంత బరీ బిజీ షెడ్యూల్లో కూడా కొంచెం వి టుక్ టైమ్ విత్ కిడ్స్ అండ్ ఎంజాయ్డ్ దిస్ ఈవినింగ్ అన్నమాట. కూడా కనెక్షన్ ఉండాలి కదా, సో దానికోసం అని. అండ్ చాలామంది కమెంట్స్ కూడా చేశారు, ఆఫీస్ మానేశారా లేకపోతే లీవా ఇదా అదా, చాలామంది డౌట్స్ అయితే ఉన్నాయి. సో రాబోతున్న వీడియోస్లో తప్పకుండా అవన్నీ మేము షేర్ చేసుకుంటాం. సో అందుకే చెప్పాం ఇంపార్టెంట్ వీడియోస్ ఆర్ ఆన్ ది వే అని. సో స్టే ట్యూన్ ఫర్ దోస్ వీడియోస్ ఆల్సో. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే కింద మీ ఒపీనియన్స్ కమెంట్స్లో తెలియచేయండి. సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో. టిల్ దెన్ బై బై, టేక్ కేర్, గుడ్ నైట్.